రోడ్డు వెడల్పు చేసి కాంట్రాక్టు సమస్య లేకుండా చేయాలని కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ రాష్ట్ర సమితి సభ్యులు చంద్ర నరేంద్ర కుమార్ మాట్లాడుతూ జూలూరుపాడు మండలంలోని పాపకోలు రహదారిని 3 అడుగులు పెంచితే సరిపోదని 7 అడుగులు పెంచితే ట్రాఫిక్ సమస్య లేకుండా ఉంటుందని అన్నారు. ఆర్ఎండ్బి అధికారులు తక్షణమే 7 అడుగులు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన మరింత ఉధృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ మండల కార్యదర్శి గుండెపిన్ని వెంకటేశ్వర్లు, నాగుల మీనా, చందు శాషా, ఎల్లంకి మధు, ఎస్కే బుడాన్ పాషా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మండల సమితి ఆధ్వర్యంలో జూలూరుపాడు మండల కేంద్రానికి అనుసంధానమైనటువంటి పాపకల్లు క్రాస్ రోడ్ నుంచి జూలూరుపాడు ఊరు ఎండింగ్ వరకు ఉన్నటువంటి రోడ్డుని 7 మీటర్ల రోడ్డుగా పెంచాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో ఈరోజు రాస్తారోకో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క రోడ్లో దాదాపు 10-12 గ్రామ పంచాయతీల ప్రజలు నిత్యం లేస్తే ఈ పాపకల్ రోడ్లో ఈ ట్రాఫిక్ సమస్యను ఎదుర్కొంటూ రోజు ప్రయాణించవలసి వస్తూ ఉంది. ఈ రోడ్లో 2 బ్యాంకులు ఉన్నాయి. 2 బ్యాంకుల ముందు కూడా ఒక వెహికల్ వస్తే, ఒక కారు వస్తే మొత్తం అలా దాటిపోయేంత వరకు కూడా ఈ 100-200 మీటర్లు దాటిపోయేంత వరకు కూడా ఇంకో వెహికల్ తిరిగే పరిస్థితి లేదు. ఇలాంటి ట్రాఫిక్ సమస్యలు గత 15-20 సంవత్సరాలుగా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇటీవల పెరిగిన జనాభా రీత్యా, పెరిగినటువంటి ట్రాఫిక్ రీత్యా ఎన్నోసార్లు మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నోసార్లు ఆందోళన నిర్వహించాం. అధికారులకు వినతి పత్రాలు ఇచ్చాం, మెమోరాండాలు ఇచ్చాం. ఎన్ని రకాలుగా మేము సమస్యలు అధికారుల దృష్టికి తీసుకుపోయినప్పటికీ అధికారులు స్పందించకపోవడమే కాకుండా ఇటీవల కాలంలో శాంక్షన్ అయినటువంటి రోడ్డుని 7 మీటర్లకు ఎక్స్టెన్షన్ చేయాల్సిన రోడ్డుని దాన్ని 5.5 మీటర్లకి కుదించుకుంటూ 7 మీటర్ల లోపు 5.5-6 మీటర్ల లోపు కుదించుకుంటూ రోడ్డుని ఎక్స్టెన్షన్ చేయకుండా, రోడ్డు మీద ఉన్నటువంటి ఆక్రమణలు తొలగించకుండా రోడ్డును ఆక్యుపై చేసి అధికారులు రోడ్డును ఆక్యుపై చేసి అందరూ ఆక్రమించుకొని రోడ్డుని ఆక్రమించుకున్నప్పుడు ఆక్రమణలు నిర్మించినప్పటికి కూడా ఆక్రమణలు తొలగించకుండా, రోడ్డుని ఎక్స్టెన్షన్ చేయకుండా ఉన్న రోడ్డుని తూతు మంత్రంగా పూర్తి చేసి అధికారులు మమానిపించేటువంటి పద్ధతుల్లో అధికారులు పనిచేస్తూ ఉన్నారు. ఈ యొక్క పద్ధతిని నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం నిర్వహించాం. రేపు భవిష్యత్తులో ఈ మండల కేంద్రంలో ఉన్నటువంటి బ్యాంకుల ముందు ఉన్నటువంటి ఈ రోడ్డుని కనీసం ఈ వెంగనపాలెం రెవెన్యూలో ఏదైతే గుండెపూడి రెవెన్యూలో ఉందో కనీసం ఈ బ్యాంకులు దాటేంత వరకైనా, ఈ రెవెన్యూ గ్రామం పూర్తయ్యేంత వరకైనా ఈ యొక్క రోడ్డుని 7 మీటర్లకు విస్తరించాలి. విస్తరించకుండా కనుక రోడ్డు పనులు చేపట్టినట్టయితే కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం.